ఫస్ట్ మూవీలో చనిపోయిన ఆర్ట్ అనే క్లౌన్ తిరిగొచ్చి మార్చురీలో ఉన్న డాక్టర్ పీకకొస్తాడు. కన్ను పీకి అతనికి పనిచేయని కన్ను రీప్లేస్ చేసుకుంటాడు. బ్రెయిన్ బయటకు తీసి బ్యాగ్‌లో పెట్టుకుంటాడు. తర్వాత పక్కన ఉన్న లాండ్రీ మార్ట్‌కి వెళ్లి అక్కడ పనిచేసేవాడు పడుకొని ఉండడం చూస్తాడు. బట్టలు తీసేసి వాషర్‌లో ఏసి ఉతుకుతుండగా పక్కకు తిరిగి చూస్తే అక్కడ ఒక బుడ్డి క్లౌన్ కనిపిస్తుంది. దగ్గరగా వచ్చి ఆర్ట్‌తో చెమ్మచెక్కలాడుతుంది. సౌండ్ వినిపించి లేచి చూసేసరికి వర్కర్‌కి ఆర్ట్ ఒక్కడే గాల్లో ఆడుకుంటూ కనిపిస్తుంటాడు. వాడు ఆర్ట్‌ని అక్కడి నుంచి దెంగేయమంటాడు. ఆర్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ నేల తుడిచే మాప్‌ని గుండులో దింపి చంపేస్తాడు. ఇక ఒక సంవత్సరం తర్వాత హాలోవీన్ మళ్ళీ దగ్గర పడడంతో సియన్నా తన తండ్రి చనిపోయే ముందు గీసిన ఏంజెల్ లాంటి కాస్ట్యూమ్ తయారు చేసుకుంటుంది. రాత్రి డిన్నర్ టైంలో తల్లి బార్బరాతో తన తమ్ముడు జోనాథన్ గురించి వీడు సీరియల్ కిల్లర్ ఆర్ట్‌లా డ్రెస్ చేసుకుంటున్నాడని చాడీలు చెప్తుంది. బార్బరా వద్దు అనడంతో గొద్దగరేసుకుంటూ రూమ్‌కెళ్తాడు. పైన బుడ్డినాయలు లాస్ట్ ఇయర్ జరిగిన మర్డర్స్‌లో ఆర్ట్ ఇన్వాల్వ్‌మెంట్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆ రాత్రి నిద్రపోతుండగా సియన్నాకి ఆర్ట్ ఉన్న స్టూడియోలో యాడ్ షూట్ చేస్తున్నట్లు కలుస్తుంది. షూటింగ్ అయ్యాక అందరికీ లాలీపాప్‌లు ఇస్తాడు. కానీ సియన్నాకి మాత్రం ఒక బాక్స్ ఇస్తాడు. ఓపెన్ చేసి చూస్తే అందులో గుండె, వనపాముల సూప్ ఉంటుంది. ఇక ఆర్ట్ పైకి లేచి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మెషిన్ గన్‌తో షూట్ చేస్తుంటాడు. మిగిలిన వాళ్ళని ఫ్లేమ్ థ్రోవర్‌తో కాల్చేస్తాడు. మెలకువ వచ్చి చూసేసరికి సియన్నా రూమ్‌లో మంటలు చెలరేగుతుంటాయి. భయంతో తల్లి బార్బరాని పిలిస్తే ఫైర్ ఎక్స్టింగ్విషర్‌తో మంట ఆర్పేస్తుంది. నిద్రపోయేటప్పుడు క్యాండిల్ ఆర్పమందుకు దొబ్బులు పెడుతుంది. బార్బరా వెళ్లిపోయాక రూమ్‌కి వెళ్లి చూస్తే ఆమె తండ్రి ఇచ్చిన కత్తికి ఏం డ్యామేజ్ అవ్వకపోవడం గమనిస్తుంది. మరోపక్క ఆర్ట్ బుడ్డి క్లౌన్‌తో కలిసి ఫస్ట్ పార్ట్‌లో తప్పించుకున్న ఏకైక అమ్మాయి విక్కీ ఇంటర్వ్యూ టీవీలో వస్తుంటే చూస్తూ ఉంటారు. నెక్స్ట్ రోజు స్కూల్‌లో అందరూ వచ్చి రాత్రి విక్కీ ఇంటర్వ్యూ గురించే మాట్లాడుకుంటుంటారు. లైవ్ అవ్వగానే యాంకర్‌ని ఒట్టి చేతులతో ఎలా చంపిందో చెప్పుకుంటుంటారు. అది విని సియానాకి కడుపులో తిప్పడం స్టార్ట్ అయ్యి భయం పట్టుకుంటుంది. ఇంకో పక్కన జోనాథన్ నడిచి వెళ్తుండగా ఇద్దరు బుడ్డి నాయాలు చచ్చిన పోసంని పొల్లలెట్టి గెలకడం చూస్తాడు. స్కూల్‌కి వెళ్లి క్లాస్ రూమ్‌కి వెళ్తుండగా అక్కడ ఆర్ట్ బుడ్డి క్లౌన్‌తో కలిసి చచ్చిన పోసంతో క్యాచ్‌లాడుకుంటూ కనిపిస్తారు. కానీ ఈసారి జోనాథన్‌కి కూడా బుడ్డది కనిపిస్తుంది. ఫోన్ కింద పడేసుకోవడంతో ఆర్ట్ చూసి పోసంని మీదకి విసిరేస్తాడు. ఉచ్చపడి అక్కడి నుంచి లగో లగు మళ్ళీ వెనక్కి తిరగకుండా పరిగెత్తాడు. పోయి పోయి ఒక టీచర్‌ని గుద్దుతాడు. అది వీడే చచ్చిన పోసంని తీసుకొని వచ్చి ఇక్కడ పడేసి పరిగెత్తుతున్నాడు అనుకోని తన తల్లి బార్బరాకి ఫోన్ చేస్తుంది. ఆ రాత్రి వింగ్స్ కాలిపోవడంతో కొత్తవి కొనడానికి స్టోర్‌కి వెళ్తుంది. అక్కడ ట్రై చేస్తుండగా పక్కన నుంచొని ఆర్ట్ కనిపిస్తాడు. కానీ ఆర్ట్‌కి సియానాని చంపే ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆమెని ఏమి చేయడు. ఇక అక్కడి నుండి ఉరుకు. అందరూ వెళ్ళిపోగానే ఆర్ట్ స్టోర్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టి అక్కడ పనిచేస్తున్న క్లర్క్‌ని చంపి ముక్కలు ముక్కలు చేస్తాడు. తల నరికి పట్టుకుని బయటకు వచ్చి బుడ్డోడికి చూపిస్తాడు. కొద్దిసేపటికి సియానా ఇంటికి చేరుకొని జోనాథన్ పాసం గురించి తలబద్దలు కొట్టుకోవడం చూస్తుంది. జోనాథన్ జరిగిందంతా చెప్పి ఆర్టే నన్ను స్కూల్లో ఇరికించాడంటే కథల దెంక అంటది. జోనాథన్ తన దగ్గర ఉన్న డ్రాయింగ్ బుక్ చూపించి చూడు నాన్న ఆర్ట్ బొమ్మను ఎప్పుడో గీశాడు. ఆ పక్క పేజీలో ఏంజెల్ ఆర్ట్ తల నరికి చంపుతున్న బొమ్మను చూపించి ఇది నువ్వే అనడంతో నీకు పిచ్చి దెంగిందిరా పూకా అంటుంది. ఇక స్నానం చేసి ఏంజెల్ వారియర్ కాస్ట్యూమ్ వేసుకొని బ్రూక్ అలీని కలుసుకోవడానికి క్లబ్‌కు వెళ్తుంది. మరో పక్క అలీ హాలోవీన్ పిల్లలకి క్యాండీ ఇస్తుండగా ఆర్ట్ అక్కడికి వస్తాడు. క్యాండీ ఇస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతా అంటాడు. అలీ క్యాండీ ఇవ్వడంతో వెళ్ళిపోతాడు. మళ్ళీ కొద్దిసేపటికి తిరిగి వచ్చి ఇంట్లో దూరి అలీ మీద అటాక్ చేస్తాడు. కత్తితో పొడిచి బ్రతికుండంగానే వీపు చీల్చి చర్మం ఒలుస్తుంటాడు. అప్పుడే ఇంటికి వచ్చిన అలీ తల్లి లోపలికి వెళ్లి చూస్తే ఆఖరి ఊపిరితో చర్మం లేకుండా పడి ఉన్న కూతుర్ని పక్కనే నవ్వుతూ ఆర్ట్‌ని చూసి కెవ్వు అంటుంది. ఆర్ట్ ఆమెను కూడా చంపేసి తల నరికి ఒక గిన్నెలాగా వాడుతూ చిన్నపిల్లలకు చాక్లెట్లు పంచుతాడు. క్లబ్‌లో సియన్నా బ్రూక్ బాయ్ ఫ్రెండ్ కలుసుకుంటుంది. అందరూ కలిసి తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంటి దగ్గర జోనాథన్ బార్బరాని ఆర్ట్ సోల్‌తో విసిగించడంతో డ్రాయింగ్ బుక్ చింపేసి లాగిపెట్టి ఒకటి దెంగుతుంది. గరాజ్‌లో ఉన్న కారు మీద గుడ్లు, షేవింగ్ క్రీమ్, న్యూస్ పేపర్స్, చెత్తా చెదారం అంతా పూసి ఇంట్లో నుంచి పారిపోతాడు. సియాన్నాకి కాల్ చేసి అంతా చెప్తే ఏం కాదులే వాడే వస్తాడంటుంది. ఇక నువ్వు తాక్కు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. బీచ్‌లో ఉన్న జోనాథన్ అక్కడ కారులో ఉన్న బుడ్డ క్లౌన్‌ని చూసి ఉచ్చపడి ఇంటికి లగో లగు. తల్లి బార్బరా కార్‌ని క్లీన్ చేస్తుండగా కిటికీలో నుంచి ఆర్ట్ కార్‌లో ఉండడం చూస్తుంది. షాట్ గన్‌తో పేల్చి డిప్ప లేపేస్తాడు. జోనాథన్ ఇంటికి చేరుకొని తల పేలిపోయిన తల్లి బార్బరాకి ఆర్ట్ డిన్నర్ పెట్టడం చూస్తాడు. ఇంకేముంది మళ్ళీ లగెత్తుతాడు. కానీ ఈసారి ఆర్ట్ జోనాథన్‌ని పట్టుకొని మత్తు మందు ఇంజెక్ట్ చేస్తాడు. వాడిని సియన్నా కత్తిని తీసుకొని కారులో వెళ్ళిపోతాడు. సియన్నా బ్రూక్ పార్టీలో బాగా దొబ్బి తాగి ఎంజాయ్ చేస్తుండగా దూరం నుంచి ఒక బుడ్డ క్లౌన్ కనిపించడంతో కెవ్వు అంటుంది. ముగ్గురు కలిసి అక్కడ నుండి బయలుదేరి వెళ్తుండగా సియన్నాకి బుడ్డది జోనాథన్ లాగా ఫోన్ చేసి నేను కార్నివాల్ దగ్గర ఇరుక్కుపోయాను, నన్ను వచ్చి తీసుకెళ్ళంటుంది. చేసింది జోనాథన్ అనుకొని ముగ్గురు అక్కడికి వస్తారు. ఫోన్‌లో సిగ్నల్ లేకపోవడంతో లోపలికి వెళ్లి చూస్తుంది. ఈలోగా బ్రూక్ బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్ తీసుకొని కార్‌లో గుద్దుకోవడం మొదలుపెడతారు. లోపల సియన్నాకి నేను ఒక హాంటెడ్ రైడ్‌లో ఉన్నానని మెసేజ్ వస్తుంది. బ్రూక్ బాయ్ ఫ్రెండ్ గుద్దుడయ్యాక ఉత్త పోసుకోవడానికి బయటకు వచ్చి పోస్తుంటే ఆర్ట్ కత్తి తీసుకొని కసుక్కున చిన్న తమ్ముడిని నరికేస్తాడు. బ్రూక్ ఎలాగోలా తప్పించుకొని సియన్నా కోసం అరుస్తూ లోపలికి వెళ్తుంది. కానీ ఆర్ట్ కూడా బ్రూక్‌ని ఫాలో అవుతూ అప్పుడు బాత్రూంలోకి తీసుకువెళ్లి మేకులు కొట్టి ఉన్న బ్యాగ్‌తో చిత్తడి చేసి చంపేస్తాడు. ఇదంతా బాత్రూమ్‌కి వచ్చిన సియన్నా చూసి కెవ్వు అంటుంది.
పక్కకు చూస్తే ఆర్ట్ హాయ్ అంటాడు. వెనక నుండి అప్పుడే మత్తు వదిలిన జానతన్ పైకి లేవడంతో ఇక్కడి నుండి పరిగెత్తంటుంది. ఆర్ట్ సియానాని పట్టుకొని పిచ్చి కొట్టుడు కొడతాడు. ఎలాగోలా వాడి దగ్గర నుండి తప్పించుకొని పారిపోతుంటే మళ్ళీ ఎదురుగా వచ్చి నించుంటాడు. వీపు నుండి రక్తం కారేలా కొడుతుంటాడు. సియానా, జానతన్ కూడా ఆర్ట్‌ని చంపడానికి రాడ్‌తో తలలో పొడుస్తారు. షాట్‌గన్‌తో షూట్ చేస్తారు. కానీ ఏం చేసినా ఆర్ట్ వెంటనే లేచి వాళ్ళ మీదకు వస్తాడు. కొద్దిసేపటికి ఇద్దరిని కొట్టి జానతన్‌ని పండబెడతాడు. సియానాని ఒక గుంటలో తోసేస్తాడు. సడెన్‌గా సియానా తనకి వచ్చిన డ్రీమ్‌లో ఉంటుంది. అక్కడ ఒక వాటర్ బాక్స్‌లో ట్రాప్ అయిపోతుంది. కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇంతలో కత్తి మెరవటం స్టార్ట్ అయ్యి సియన్నా దెబ్బలన్నీ వెంటనే తగ్గిపోతాయి. అక్కడి నుండి బయటకు పడి ఫన్ హౌస్‌లోకి వస్తుంది. ఆర్ట్ జానతన్ కోసం వస్తుండగా సియన్నా వెనక నుండి అటాక్ చేసి ఆమె తండ్రి బుక్‌లో డ్రా చేసిన విధంగా అతని తల నరికేసి చంపుతుంది. అక్క, తమ్ముడు ఇద్దరు కలిసి బయటకు వెళ్దాం అనుకునే టైంకి అక్కడికి మళ్ళీ బుడ్డ క్లౌన్ వస్తుంది. నడుచుకుంటూ వెళ్లి తెగిపడున్న ఆర్ట్ తలను తీసుకొని వాళ్ళని ఏం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క మెంటల్ హాస్పిటల్‌లో విక్కీ ఇంకా బ్రతికే ఉంటుంది. ఆ టైంలో కింద నుండి విపరీతంగా రక్తం రావడం స్టార్ట్ అవుతుంది. ఆ బ్లడ్‌తో గోడ మీద ఆర్ట్ ప్లస్ విక్కీ అని రాస్తుంది. వెంటనే ఆమె ప్రెగ్నెంట్ అయ్యి కింద నుండి తెగిపోయిన ఆర్ట్ తల బయటకొస్తుంది. సౌండ్ విని బయటకొచ్చిన నర్స్ ఇంకా బ్రతికే ఉన్న తలను చూసి కొక్కర కొక్కరకా అంది. థాంక్స్ ఫర్ వాచింగ్.